తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు ఎందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధులను మిగిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, క్షేమాధిపతివైన తండ్రి, మీ దివ్య పరిశుద్ధ పుణ్యనామములకు స్తోత్రం. ఆదరణకర్తవును మా యందు నూతన జీవము, వెలుగు, శక్తి, బలమునిచ్చుచు సర్వసత్యములోనికి నడిపించు సత్యస్వరూపయోగు పరిశుద్ధ ఆత్మ, సర్వోన్నతంపు ఆత్మమైన దేవ, నూతనంపు ఆత్మమైన దేవ, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రేయకుడుగు ప్రభువ, మీ పరిశుద్ధ పుణ్య బంగారు పాదం స్తోత్రం. ఆరాధన మా జీవితంలో ప్రభువ యథార్థమైందిగా ఉండాలి, సత్యమైందిగా ఉండాలి, నీ ఆత్మను సంతోషపెట్టేదిగా ఉండాలి. ఈ వాక్యము ద్వారా మాతోనూ లోకములో నీ జనులందరితో మీరు మాట్లాడి ఆత్మీయమైన ఆరాధనలోకి ప్రతి ఒక్క వ్యక్తిని నడిపించమని, మీ ఆత్మ దీవెన మాకు దయచేయమని యేసు పరిశుద్ధ పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తులారా, ఈ దినపు విశేషమైన అంశం ఏదంటే, ట్రూ వర్షిప్ లిబరేట్స్ ఫ్రమ్ ఆల్ బాండేజెస్. ట్రూ వర్షిప్ లిబరేట్స్. యథార్థమైన ఆరాధన, సత్యమైన ఆరాధన, నిజమైన ఆరాధన మనలను స్వతంత్రులనుగా చేయును, లేక విడిపించును. ఈ దినము ఈ విశేషమైన అంశం మీద మనం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకోవలసిన వారంగా ఉంటున్నాం. అదేంటంటే, ట్రూ వర్షిప్ అని మనము దేవుని వాక్య ప్రకారం మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ లోకములో అపవాది అయిన సాతాను ఒక ఫాల్స్ వర్షిప్ అనే దాన్ని కూడా తయారు చేసి ఉంచాడు. దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు యథార్థమైన హృదయంతో, సత్యమైన మనస్సుతో దేవుని ఆరాధించుటకు ఆయన సన్నిధికి రావలసిన వారై ఉన్నాం. అయితే ఈ ఆరాధనను సాతాను అపవిత్రపరుస్తున్నాడు. అది ఒక వ్యర్థమైన ఆరాధనగా చేస్తున్నాడు. అది ఒక ఎగతాళి, హాస్యాస్పదమైన ఆరాధనగా దాన్ని తయారు చేస్తున్నాడు సైతాను, అపవాది, ఈ లోకలో ఉన్నటువంటి దేవుని విరోధి. కాబట్టి యథార్థమైన ఆరాధన ఏది? సత్యమైన ఆరాధన ఏది? మోసపూరితమైన వేషధారణతో కూడిన ఆ వ్యర్థమైన ఆరాధన ఏది అనే దాన్ని ఈ దినపు వాక్యములో నుండి దేవుని వెలుగు, దేవుని ఆత్మ సహాయముతో మనము గ్రహించుకుందాం. ట్రూ వర్షిప్, యథార్థమైన ఆరాధన అనే దాన్ని మనము చూస్తూ ఉంటే, ఈ లోకములో సాతాను, అబద్ధికుడు, మోసగాడు, వంచకుడు ఒక వ్యర్థమైన ఆరాధనను కూడా ప్రవేశపెట్టాడు. దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేసే ఒక ముఖ్యమైన విషయం ఏది అంటే, దేవుని దగ్గరకు మనం ఆరాధనకు వచ్చినప్పుడు మన ఆరాధన యొక్క ప్రాథమికమైన మూలము ఏది? వాట్ ఈస్ ద బేసిస్ టు హ్యావ్ ఏ ట్రూ వర్షిప్? ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే
అక్కడ ఈ షమ అనేటటువంటి విశ్వాస సూత్రం, యూదుల విశ్వాస సూత్రం ఇది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ఆరాధనకు మూలము, బేసిస్. దేవుని దగ్గరకు మనము ఆరాధించడానికి వచ్చినప్పుడు మన జీవితంలో ఉండదగింది ఏది అంటే పూర్ణ హృదయం, పర్ఫెక్ట్ హార్ట్, సంపూర్ణమైన హృదయం, పూర్ణమైన ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో ఈ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అలాగనే మనకు నూతన నిబంధనలో ప్రభువారు కూడా చెప్పేది, యేసు ప్రభువారు చెప్పింది ఏదంటే ఇది మొదటి ఆజ్ఞ. అలాగే రెండవది ఏది అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనేది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలన్నీ కూడా ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకు బోధలకు అన్నిటికీ ఇది మూలము, ఇది ఆధారమైనదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నాడు. కాబట్టి మన యొక్క దైవ ఆరాధనకు ముఖ్యమైనది యథార్థమైన హృదయముతో దేవుని ప్రేమించాలి. దేవుని యొక్క భయము మనం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన భయం. దేవుని భక్తి మనం కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకము, విశ్వాసముతో మనం దేవుని దగ్గరికి రావాలి. దేవునిని మనము ఒక మంచి మనస్సుతో, యథార్థమైన హృదయముతో, నమ్మకంగా, భయభక్తులతో ప్రేమిస్తూ కదా ఆయన ఆజ్ఞలను మనము ప్రేమించాలి. ఆయన ఆదేశములను మనము గౌరవముగా వినయ భయభక్తులతో స్వీకరిస్తూ దేవుని సన్నిధికి రావాలి. ఇది ఆరాధనకు ఒక మూలమైన విషయం. రెండవది దానికి సంబంధించింది ఏది అంటే ఇన్వలడి పొరుగువానిని ప్రేమించాలి. ఇట్స్ బోత్ పర్పెండిక్యులర్ అండ్ ఆల్సో హారిజాంటల్. తిన్నగా మనము దేవునిని ప్రేమించాలి యథార్థమైన హృదయంతో. అలాగే మన తోటి వారిని కూడా మనము ప్రేమించాలి. అప్పుడు మన ఆరాధనకు అది ఒక సంపూర్ణమైన పునాది ఏర్పడుతుంది, మూలము ఏర్పడుతుంది. ఇది ఆరాధనకు ముఖ్యమైన విషయం అని మనం గమనించాలి. ఇది ట్రూ వర్షిప్కి మనలను నడిపించు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంచేత ఈ దినము మనము ముఖ్యంగా మనం నేర్చుకునే విషయం ఏది అంటే యథార్థమైన ఆరాధన. వర్షిప్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ టోటల్లీ లిమిటెడ్ టు రిలీజియస్ ప్రేయర్. స్పిరిచువాలిటీ, డివోషన్, అడోరేషన్ ఎక్సెట్రా ఆర్ సమ్ వర్డ్స్ రిలేటెడ్ టు ఇట్. దేవుని ఆరాధించడంలో ముఖ్యమైనది ప్రార్థన, రెండు ఆత్మీయత, స్పిరిచువాలిటీ, మూడు డివోషన్ అంటే ఒక సమర్పణతో కూడినటువంటి ప్రార్థన చేయడం, ఆరాధించటం. నాలుగవది అడోరేషన్ అనగా ఆయనను స్తుతించడం, ఘనపరచడం, గొప్ప చేయడం అనేవి ముఖ్యమైన విషయములు ఆరాధనలో. ఇవి లేకుండా మనం వట్టినే చేసేది ఏది అంటే కేవలము అది ఈ లోక సంబంధమైన ఒక ఆచారము, ఒక అలవాటు. అందులో భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, గౌరవం ఉండదు, ప్రేమ ఉండదు దేవుని మీద, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞల మీద ఇవేమీ ఉండవు.
నిజమైన ఆరాధనలో ఉండదగినవి. ఈ వ్యర్థమైన ఆరాధనలో ఉండవు. మనము యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఈ దినం ప్రాముఖ్యంగా మనము చూడబోతున్నాం. యెషయా గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో ఈ ఆరాధనకు దగ్గరకు వస్తున్నారు ప్రజలు, దేవుని ఆరాధించాలి అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళని చూసి నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11, 12 వచనం దగ్గర, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మనవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతినము సమాజ కూటవ ప్రకటన జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్వజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహించలేక విసిగియున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధురాలి పక్షముగా వాదించుడి. దీన్ని ఏమంటారంటే డైకాటమీ ఆఫ్ వర్షిప్ అంటారు. డైకాటమీ అంటే డ్యూవలిజం. లోకంలో మనుషుల ఎదుట, సమాజంలో వారినేమో హింసిస్తున్నారు, దోచుకుంటున్నారు, వారిని కష్టాలు పాలు చేస్తున్నారు, వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వారికి ఏమీ కూడా న్యాయం చేయరు, వారి ఎడల ప్రేమ చూపరు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక భక్తి ముసుగేస్తారు. చాలా భక్తి గల వారంగా ప్రార్థనలో వణికిపోతూ ప్రార్థన చేయడం, దేవుడంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు కనబరచడం. ఇది దేవుని దృష్టిగా ఆయన ఏమంటాడంటే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధురాలి పక్షంగా వాదించుడి. సమాజంలో మీ యొక్క ప్రవర్తన వారికి ఏమి ప్రయోజనం లేదు. వాళ్ళకి ఇబ్బందే, వాళ్ళకి చాలా బాధగా ఉంది. వాళ్ళు హింసింపబడుతున్నారు, బాధించబడుతున్నారు, దోచుకొనబడుతున్నారు, అవమానించబడుతున్నారు, తృణీకరించబడుతున్నారు. వారికి ఇక్కట్టుల పాలు, అగచాట్ల పాలవుతున్నారు. కానీ మీరు యువతలకు వచ్చి దేవుడికి ఎదురుగా చాలా గొప్ప భక్తిపరులాగా వేషం వేస్తున్నారు. దాన్ని ఈ దేవుని వాక్యం గద్దిస్తూ ఉంది. దిస్ ఈజ్ నాట్ ట్రూ వర్షిప్ కదా. దీన్ని ఏమంటారంటే ది డైకాటమీ ఆఫ్ లైఫ్ అంటే డ్యూవలిజం. బిఫోర్ గాడ్ అండ్ బిహైండ్ హిమ్. ఆన్ వన్ హ్యాండ్ oppression of the poor with evil purposes. On the other hand, appearing before God as innocents. చాలా అమాయకులాగా దేవుని ఎదుట మొహం పెడతారు. వాళ్ళనేమి హింసిస్తున్నారు సమాజంలో. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి
న్యాయమైనవి వారికి ఏమి ఇవ్వడం లేదు. వారు దోచుకుంటున్నారు, వారు ఇబ్బందుల పాలు చేస్తున్నారు, కష్టాల పాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి గుళ్ళు గోపురాలు అన్నీ దర్శిస్తారు, పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు, అన్ని గుడులు దర్శిస్తారు, అన్ని దేవతలు దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్తారు, అన్ని మొక్కులు తీరుపుతారు. అక్కడికి అన్ని రకరకాల మతాచారాలు అన్నీ పాటిస్తూ ఉంటారు. దేవుడు అంటే ఎంతో ప్రేమ, ఎంతో భక్తి, ఎంతో గౌరవం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మీ ఆరాధనలో ఏమి లేదంటే, ఏమి కొరవడింది అంటే న్యాయము కొరవడింది, న్యాయం లేదు. దేర్ ఈస్ న్యూ కాల్ టు సెన్సేషన్ ఫర్ హ్యూమన్ జస్టిస్ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ వర్షిప్. మానవ సమాజంలో మన ఇరుగు పొరుగు వారికి న్యాయం చేయండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి ఇబ్బందులు తొలగించండి, వారికి కావలసిన వారికి మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, వారికి సహాయం చేయండి. ఇవన్నీ మానేసి ఒట్టినే ఈ గుళ్ళు గోపురాలు తిరుగుతూ నమస్కారాలు పెడుతూ పూజలు చేస్తూ ఉంటే అదంతా వ్యర్థము, వేషధారణ, మోసం చేయడమే దేవుణ్ణి. కాబట్టి అటువంటిది ఆరాధన నాకు అక్కర్లేదు. వర్షిప్ ఈజ్ నాట్ మియర్లీ ఏ రిలీజియస్ టర్మ్ బట్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ వర్క్ దట్ బ్రింగ్స్ హ్యూమన్ అండ్ గాడ్ టుగెదర్. దేవుడు మనిషి ఇద్దరు దగ్గర అవడం, ఒక ప్రేమతో, ఒక ఆరాధనా భావంతో, భక్తితో, వినయముతో, మరి నమ్మకంగా ఇటు లోకములో వారికి మంచి చేయండి, మేలు చేయండి, ఉపకారం చేయండి, సహాయం చేయండి. ఇక్కడ దేవుని దగ్గర యథార్థంగా కనపడండి. అది నిజమైన ఆరాధన. అది చేయకుండా వాళ్ళని బాధపెట్టి మీరు సరి అయిన కదా ఈ ఆరాధనలో ఏముండాలంటే చిన్నగా దేవునితో సంబంధం ఉండాలి, అలాగే తోటి వారితో కూడా సంబంధం ఉండాలి. ఇది సరి అయిన ఆరాధన. మీరు రెండు లెక్కలు లేకపోతే అసలు పక్షి పైకి ఎగరదు. విమానం పైకి ఎగరాలంటే రెండు రెక్కలు ఉండాల్సిందే. ఇటు తోటి మానవులతో మీరు మీ సంబంధం చిన్నగా ఉండాలి, సరిగా ఉండాలి. వారికి మేలు, సహాయం, ఉపకారం, వారికి చేయగలిగినటువంటి న్యాయం మీరు చేయాలి. అదేం చేయకుండా ఒట్టినే దేవుడు, భక్తి, పూజ అని చెప్పనంటే కుదరదు. ద రైచియస్నెస్ ఆఫ్ లైఫ్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సోషల్ ఆబ్లిగేషన్స్. సామాజిక బాధ్యతలు ఉన్నాయి నీకు, అవి సరిగా తీర్చకుండా, సామాజిక బాధ్యతలు నిర్వర్తించకుండా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. దేవుని ఎదుట నీతిగా ఉండాలి. రైచియస్నెస్ మీన్స్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ హ్యూమన్ బీయింగ్స్. చిన్నటి సంబంధం, సవ్యమైన సంబంధం, వారికి చేయగలిగిన మేలు చేయాలి, సహాయం చేయాలి, ఆదరించాలి, బలపరచాలి, పైకి లేవనెత్తాలి, దిట్టపరచాలి, వారి అక్కరలో తోడుగా ఉండాలి, సహాయం చేయాలి. ఒక నీతిమంతుడిగా ఇక్కడ ప్రజల ఎదుట మీ నీతి కనబరచాలి. రెండవది, దేవుని ఎదుట మీరు నీతిమంతులుగా ఉండాలి. అలా కాకుండా మీరు చేస్తే అది ఎటువంటిది అవుతుందంటే కేవలము హాస్యాస్పదమైన, కేవలము వేషధారణతో కూడిన జీవితంలాగా అది ఉంటుంది. కాబట్టి మీ భక్తి సరి అయింది కాదు, మీ ప్రేమ దేవుని పట్ల సరి అయింది కాదు. కయీను, హేబెలు వారి యొక్క ఆరాధన మనం చూద్దాం. కయీను ఆరాధనలో యథార్థత లేదు.
దేవుని పట్ల నిజమైన ప్రేమ లేదు, నిజమైనటువంటి గౌరవపూర్వకమైన భక్తి లేదు, సమర్పణ లేదు. అతని హృదయంలో ఒక యథాప్రకారం యథాలాపంగా ఒక ఆచారపరమైన రీతిగా ఆ అర్పణ అతనికి దేవుడికి ఇవ్వడానికి వచ్చాడు. అర్పణలో ఏం కనబడుతుందంటే దేవునికి అతని హృదయంలో దేవుడంటే గొప్ప విశ్వాసం లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు, వినయం లేదు. అతని హృదయం నిండా ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, పగ, కలహం ఉంది. ఏదో ఇవ్వాలి ఆ దేవుడికి ఒక అర్పణ అని తీసుకురావడమే కానీ అదంతా కేవలం వేషధారణతో కూడినటువంటి అర్పణ. దేవుడు దాన్ని తిరస్కరించాడు. హేబేలు అర్పణలో ఏముందంటే యథార్థత ఉంది, భక్తి ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది, దేవుడంటే ఒక చక్కటి మరి అనుబంధముతో కూడిన ఇది, దేవునితో తను ఒక రైట్ రిలేషన్షిప్లో ఉన్నాడు. కాబట్టి అతని అర్పణలో ఏముందంటే దేవుడు మెచ్చేది, దేవుడు కోరేది, దేవునికి అంగీకారమైనటువంటి అర్పణ అది. ఎందుకంటే అది ఒక రక్తముతో చిందించబడిన బల్యార్పణము. దేవుడు కోరేది అది. ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించబడాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము ద్వారా అతని పాప పరిహారం, విమోచన కలుగుద్ది. కాబట్టి అతని వ్యక్తిగత జీవితంలో అతడు దేవునితో తన సంబంధాన్ని రక్తము అర్పించడం ద్వారా, బలి అర్పించడం ద్వారా దేవునితో తన సంబంధములో తనకున్న ప్రేమ, భక్తి, వినయము, సమర్పణ, దేవుడంటే ఓ గొప్ప గౌరవము అందులో కనబరిచాడు. కనుక దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు. ఇక్కడ మనము చూసే ప్రాముఖ్యమైన విషయం కూడా అదే. ఏంటంటే దేవుడు కోరేటటువంటి ఆరాధన, వర్షిప్లో నిజము ఉండాలి, వాస్తవం ఉండాలి. అది ఎక్కడ ఉంది? మన హృదయంలో దేవుడంటే ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి, సమర్పణ ఉండాలి, త్యాగం ఉండాలి. దేవుని కొరకు నేను ఏమైనా సమర్పించుకుంటాను, దేవుడు ఏది కోరితే నేను దేవునికి ఇచ్చుకుంటాను నేను అనేటటువంటి భావన అంతరంగంలో ఉండాలి. అంతరంగము నిండా దౌత్యము, కీడు, అపకారము, ఇతరులకు హాని చేయడం, వారికి దోచుకోవడం, వారికి ఇవ్వవలసింది ఇవ్వకపోవడం, అలాగూ తోటి మనుషులను అగౌరవపరుస్తూ పక్కన దేవుణ్ణి గౌరవించాలంటే ఎట్లా కుదురుద్ది? అంచేత దేవుడు అటువంటి ఆరాధన అంగీకరించాడు. అందుచేత దేవుడు కోరేటటువంటిది ఏది అంటే ఒక ఆత్మీయమైన ఆరాధన, వర్షిప్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిట్. వాస్తవమైన, యథార్థమైన, అంతరంగములో దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణతో కూడిన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అందుకని ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూచేది సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసు వారి యొక్క సంభాషణలో ఆమె అదిగో ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది. ప్రభువారు చెప్పింది ఏంటంటే, అమ్మ ఒక కాలం వస్తుంది, అప్పుడు ఆరాధన అనేది ఆ కొండ మీద కాదు, ఈ పర్వతం మీద కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ట్రూ వర్షిప్ emerges only out of the fullness of the heart. You must have love for God. You must honor, love God's commandments. దేవుని ఆజ్ఞలు
నీవు గైకొనాలి, దేవుని మాటలు గైకొనాలి, దేవుని చిత్తము గౌరవించాలి, దానికి లోబడాలి. దేవుని యొక్క ఆత్మకు సంతృప్తి కలిగేటట్టుగా నీ జీవితము, నీ వెలుపటి సమాజ జీవితంలో కూడా అది రిలేట్ అయి ఉండాలి. You must relate with God in truth, and at the same time you must also relate yourself with a consistent life of love and caring for the others. ఇతరులు కూడా వాళ్ళకి న్యాయం చేయండి, వారికి సహాయం చేయండి. ఎందుకంటే దేవుడు in all his essence, God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, అది ప్రభువారు చెప్పింది. He is a person in character, he is light and love. ఆయన స్వభావములో దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. God is a spirit. Worship him in spirit. God is light. Walk in the light of God. And God is love. Abide in love. Show your love and affection equally to your fellow human beings. నీ చుట్టూ ఉన్న మనుషులను కూడా నీవు ప్రేమించాలి. దేవుని ప్రేమించడంతో సరిపోదు, నీ చుట్టూ ఉన్న మనుషులను కూడా నీవు ప్రేమించాలి. అంచేత ఈ 4 కింద ప్రభు చెప్తున్నాడు. ఒకటేంటంటే వీఆర్ ఫర్బిడెన్ టు వర్షిప్ ఐడల్స్. విగ్రహారాధన చేయకూడదు అని దేవుడు చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే దేవుడొక్కడే వాస్తవం, దేవుడే నిజం, దేవుడే సత్యం. కానీ విగ్రహం నిజం కాదు, విగ్రహం సత్యం కాదు, విగ్రహం అది ఒక వ్యక్తి కాదు, దానికి ఎఫెక్షన్స్ ఏమి ఉండవు, అది ఒక ఫాల్స్, అబద్ధం. అది కాంచే దాన్ని ఆరాధించకూడదు. ఇట్స్ ఓన్లీ ఎ ఫాల్స్ థింగ్, but not reality, real truth, real God. దేవుడు ప్రేమ, సత్యము, వాస్తవం, జీవం కలిగిన వాడు. అంతే దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, షుడ్ నాట్ వర్షిప్ మెన్. మనుషుల్ని కూడా ఆరాధించకూడదు. మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, తెలివిగల వాళ్ళు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు, చాలా ఉన్నతమైన గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సంపాదించిన వారు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా పూజింపదగిన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలం దేవుని యొక్క సహాయం చేత ఆ స్థితిలోకి పైకి ఎదిగారు. దేవుడు పైకెత్తందే, దేవుడు వారిని లేవనెత్తందే ఉన్నత స్థితుల్లోనికి. వాళ్ళు అంత తెలివి, జ్ఞాన, వివేకంతో, అంత గొప్ప పనులలో విజయంతో పైకి లేవలేరు. ఇట్స్ ఓన్లీ విత్ గాడ్స్ హెల్ప్. అంచేత మనుషుల్ని ఆరాధించకూడదు. మూడవది, నాట్ టు వర్షిప్ ఏంజల్స్. దేవదూతలను కూడా ఆరాధించకూడదు. దేవదూతలు వచ్చినప్పుడు వారిని ఆరాధించబోదు. వారు చెప్తారు, ఆరాధన మాకు కాదు, మమ్మల్ని ఆరాధించకూడదు, ఆరాధింపవలసింది దేవుణ్ణి ఒక్కడే, అంతేగాని దేవదూతలను కాదు కదా. ఆయన పడద్రోసినప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ని కిందికి పడదోశాడు దేవుడు. ఎందుకంటే వారు దేవుని యొక్క చిత్తం నుంచి తప్పిపోయారు, దారి తప్పిన చుక్కలు వాళ్ళు. అంచేత వారు ఆరాధనకు యోగ్యులు కాదు. నో ఏంజల్ ఈజ్ రైట్ టు వర్షిప్.
ఆరాధనకు యోగ్యులు కాదు దేవదూతలు. ఈ పడద్రోయబడిన దేవదూతలు ఏం కాంక్షిస్తున్నారు? ఈ యొక్క క్షుద్ర దేవతలు, దేవుళ్ళు, వాళ్ళ కాంక్ష అంతా ప్రజలు మనం ఆరాధించాలి కదా. మనం ఇది చూస్తూ ఉంటాం ఈ జాతరల్లో, ఈ యొక్క దేవుళ్ళ యొక్క దీనిలో లక్షల కొద్ది ప్రజలు వీళ్ళు ఆరాధిస్తుంటారు. తెలియదు వాళ్ళకి. దే ఆర్ వర్షిపింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ. అబద్ధాన్ని వాళ్ళు సేవిస్తున్నారు, మోసకరమైన దాన్ని ఆరాధిస్తున్నారు కదా. ఈ జాతరల్లో వీటిల్లో లక్షల కొలది ప్రజలు మరి ఎన్నో దేవుళ్ళు దేవతలు వీళ్ళందరికీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళు ఇంకేయో చేస్తుంటారు. దాని అందరికీ వాళ్ళు కోట్ల డబ్బు, బంగారం, మణులు, మాణిక్యాలు అన్నీ సమర్పిస్తారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆరాధన చేస్తారు. అదంతా ఒక అబద్ధాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఒక నిజము, ఒక యథార్థత, ఒక సత్యమైన దాన్ని వారు ఆరాధించడం లేదు. 4వది, నాట్ టు వర్షిప్ ద నేచర్. ప్రకృతిని ఆరాధించకూడదు కదా. ఈ చెట్లను ఆరాధిస్తారు, కొండలను ఆరాధిస్తారు, పెద్ద పెద్ద నదుల్ని ఆరాధిస్తారు, సముద్రాలని ఆరాధిస్తారు, జంతువుల్ని ఆరాధిస్తారు. అంచేత అవన్నీ ఆరాధనకు యోగ్యము కాదు. దే నాట్ వర్దీ టు బి వర్షిప్డ్. అవన్నీ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. వర్షిప్ ద క్రియేటర్, నాట్ టు వర్షిప్ ద క్రియేషన్. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమైన దాన్ని మనుషులు ఆరాధిస్తున్నారు. అది ఇట్స్ నాట్ ట్రూ వర్షిప్. కాబట్టి సరి అయింది ఏది అంటే దేవుని ఆరాధించాలి. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు కదా, ఈ గోళములు, వీటిని కాదు ఆరాధించేది. పెద్ద పెద్ద ఆనకట్టలు లేకపోతే నదులు, వాటిని ఆరాధించడం, పూజించడం, అదంతా కూడా అబద్ధం, మోసం, విచ్ ఇస్ నాట్ ట్రూ. నిజంగా ఆరాధించేది కేవలం దేవునిని ఆరాధించాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. అంచేత ఈ నిజ ఆరాధన, సత్య ఆరాధన గూర్చి దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంటాడు. ప్రభువారు ఆ సమరయ స్త్రీతో చెప్పిన దానిలో ఆయన ఒక పదం ఉపయోగించారు కదా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటూ ఆయన సెలవిచ్చిన ఒక గంభీరమైన మాట ఏంటంటే, తండ్రిని ఆరాధించువారు అట్టివారు. ఆరాధన ఎవరికి? తండ్రికి. ఈ విగ్రహాల్ని తండ్రి కాదే, ఈ మనుషుల్ని తండ్రి కాదే, ఆత్మీయ తండ్రి కాదే, ఈ దేవదూతల్ని తండ్రి కాదే, ఈ సృష్టిని తండ్రి కాదే. తండ్రి ఒక్కడే. ఆయనే నిన్ను సృజించిన సృష్టికర్త. కాబట్టి మనము ఒక బిడ్డగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా మనము తండ్రి, దేవుడు మన తండ్రి అని ఆయనను ఆరాధించాలి. బట్ ద అవర్ కమెత్ అండ్ నౌ ఈజ్ వెన్ the true worshipper shall worship the Father in spirit and in truth. For such doth the Father seek to be his worshippers. తన్ను ఆరాధించే ఆరాధకులు తండ్రిని ఆరాధించాలి. కాబట్టి ఆరాధకుడు ఎవరిని ఎరిగి ఉండాలి? తండ్రిని ఎరిగి ఉండాలి. యూ మస్ట్ నో యువర్ క్రియేటర్.
నీ బాల్య దినములలో ఈ సృష్టికర్తను స్మరణ తెలుసుకో. ఎందుకంటే ఆయనే నీ యొక్క తండ్రి. ఆరాధన తండ్రికి ఇవ్వాలి. తండ్రి ఆరాధనకు యోగ్యుడు. అంచేత ఈ ఫాల్స్హుడ్, ఈ సత్యము కాని వాటిని మనం అవి మన తండ్రి కాదు. మన తండ్రి ఆయన మరి మనకు కుమారుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని మనకు బయలుపరిచినాడు. ఆరాధింపదగింది కేవలము మన తండ్రిని ఆరాధించాలి, ఆయన్ను గౌరవించాలి. ఎందుకంటే సత్యమైన ఆరాధన దేవునికి ఇవ్వాలి. అది యథార్థమైన నిజమైనటువంటి ఆరాధన. మనము ఈ దినం చూచే నూతన నిబంధన దీనిలో ఒక ప్రాముఖ్యమైన సత్యం మనము గమనిస్తున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు అయిన యేసు ఒక సమాజ మందిరంలోకి వెళ్ళారు. యూదుల యొక్క ఆరాధనా స్థలం సమాజ మందిరం. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను అని. ఇట్స్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, స్వస్థపరచు పరిచర్య. యేసువారి యొక్క బోధలో ఎప్పుడు 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రీచింగ్, టీచింగ్ అండ్ హీలింగ్. ప్రకటించుట దేవుని రాజ్యమును గూర్చి, బోధించుట దేవుని రాజ్యము యొక్క అనేక సంగతులను గూర్చి, మర్మములను గూర్చి, మూడవది స్వస్థపరచుట అనేది. ఈ 3 కూడా దేవుని రాజ్యము యొక్క సేవలో, సువార్తలో ఈ రాజ్యము యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇవి. ప్రీచింగ్, టీచింగ్, హీలింగ్. ప్రకటించుట, బోధించుట, స్వస్థపరచుట. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బోధిస్తున్నాడు. ఆ బోధతో పాటు ఆయన చేసిన దేవుని రాజ్యము యొక్క కార్యక్రమం ఏదంటే, ఇక్కడ ఒక ఆమెను ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ద్వారా ఈ లోకానికి కలగాల్సింది ఒకటి ప్రీచింగ్, అనగా దేవుని రాజ్యము, దాని స్వభావము, ద నేచర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము, దాని విలువలు గూర్చి ఆయన బోధిస్తూ ఉంటాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం అంటే ఏంటి అనేదాన్ని, ఎందుకంటే అది శాశ్వతమైంది, నిత్యమైంది. ఈ లోక రాజ్యాలు శాశ్వతం కాదు, ఇవి ఎల్లప్పుడూ ఉండేవి కాదు, ఇవి గతించిపోతాయి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. అంతేగాని దేవుని రాజ్యం అట్లా కాదు, అది శాశ్వతమైంది, ఇటర్నల్ కింగ్డమ్, నిత్యమైన రాజ్యం అది. రెండవది, ఆ రాజ్యముకు కొన్ని విలువలు ఉన్నాయి, వాల్యూస్, కింగ్డమ్ వాల్యూస్. వాటిని గురించి ప్రభువారు బోధిస్తున్నారు ఆయన బోధల్లో. ఆయన బోధలో అన్నిట్లో కూడా ఈ రాజ్యం యొక్క విలువలను గురించి ఆయన బోధిస్తాడు.
అటువంటి విలువలు మనం ఇక్కడ దాన్ని ఆ విలువలను సంపాదించుకోవాలి. విలువైన జీవితాన్ని ఇక్కడ మన ఆత్మీయమైన జీవితాన్ని, అది విలువైంది పరలోకంలో కదా. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును తన సోల్, తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికేం ప్రయోజనం? సోల్ మస్ట్ లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దైవరాజ్యం యొక్క నీతి నియమాలను గురించి నేర్చుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన వాక్యం ద్వారా ఈ విలువలను బోధిస్తూ మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే, ఈ ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో అక్కడ 33వ వచనం, ఇర్మియా 31 33వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు, ఇదే. నేను వారికి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు. ఇప్పుడు దేవుని వాక్యము లేదా ధర్మశాస్త్రం దేవుని ప్రజల జీవితాల్లో అది ఎక్కడ ఉండాలి అని దేవుడు కోరుతున్నాడంటే, మన మనస్సాక్షి లోపల, మన మనస్సు లోపల దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ధర్మ విధిని ఆయన ఉంచాడు. ఇన్ ఎవ్రీ హ్యూమన్ soul, human heart, the law of God, the moral law of God is already embedded in us. మన లోపల దేవుని ధర్మశాస్త్రం దేవుడు ఉంచినాడు, మన మనస్సాక్షిలో దాన్ని ఉంచినాడు, మన ఆత్మలో, మన అంతరంగంలో ఉంచాడు. కాబట్టి ఈ ధర్మ విధి మన హృదయం మీద ఆయన దాన్ని వ్రాసాడు. వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సత్యము, దేవుని గూర్చినటువంటి ఆ మోరల్ లా మన లోపల ఉంది. దాన్నే మనస్సాక్షి అని పిలుస్తాం. మన మనస్సాక్షి మనలో ఉండి మనకు పాపమును గూర్చి అది తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం చేసే పని ఏంటంటే, రోమాపత్రిక ఏమండి, రోమిలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. దేవుని యొక్క ధర్మశాస్త్రం మన లోపల ఉండి అది చేసే పని ఏంటంటే 3:20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా
ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతివంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అది ధర్మశాస్త్రం మన అంతరంగంలో ఉండి అది మనకు తెలియజేసే సంగతి ఏంటంటే, పాపమనగా ఎట్టిదో మనకు తెలియజేస్తుంది. we will understand, we will know what is sin. పాపం అంటే ఏంటో మనకు తెలియజేయటమే దాని పని, ధర్మశాస్త్రం పని. అంతేగాని పాపం నుంచి అది మనల్ని విడుదల చేయలేదు. కానీ ఏది విడుదల చేస్తుంది పాపము నుండి అంటే, మనలను విడుదల చేసే ఎవరంటే, ధర్మశాస్త్రం మనకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చినారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా నాలో ఉన్న పాపం నాకు తెలియబడతా ఉంది. కానీ పాపం నుంచి నేను విడుదల పొందలేను. కానీ నాకు విడుదల ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల కలిగింది. ఎందుకంటే ఆయన నా పాపము తన మీద వేసుకొని నా బదులు ఆయన శిలువపై మరణించి, శ్రమపరచబడి మరణించి నా కొరకు తన ప్రాణం పెట్టడం ద్వారా, తన రక్తము చిందించడం ద్వారా నాకు ఆ పాపం నుండి, ఆ శాపం విడుదల కలుగు చేశాడు. నాకు దేవుని నీతి అనేది క్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఆ నీతి అనేది నాకు కలిగింది. కనుక ఇప్పుడు నేను విడుదల పొందాను. ఐఎమ్ లిబరేటెడ్, ఐఎమ్ ఫ్రీడ్, ఐ హ్యావ్ డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. పాప శాపం నుంచి, బంధకాల నుంచి విడుదల పొందాను నేను. ఎట్లా? క్రీస్తు శిలువ ద్వారా, ఆ శిలువ మీద ఆయన చేసిన బలియాగము ద్వారా, ఆ రక్త తర్పణము ద్వారా నా పాపమునకు ఆయన బలి అయి ఆయన చిందించిన రక్తం ద్వారా నాకు విడుదల కలిగింది, విమోచన కలిగింది, నేను రక్షణ పొంది ఉన్నాను. ఈ సత్యము మనకు తెలియజేస్తుంది. అంచేత మన మనస్సాక్షి మనకు అటువంటి గొప్ప విడుదల కలుగు చేసింది. ఇప్పుడు మరలా మనం ఇక్కడికి వద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం దగ్గర ఇప్పుడు ఆ స్త్రీ విడుదల పొందింది. ఏం విడుదల? అది శారీరకమైన విడుదల, స్వస్థత. ఇట్స్ ఏ డెలివరెన్స్ ఆఫ్ ద బాడీ. శరీరములో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందింది. ఆ బలహీనతకు కారణం ఎవరు? ఆమెలో ఉన్న పాపము. ఆ పాపమును ఆశ్రయించి దానిలో సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి సాతాను యొక్క దూత, దయ్యం, అపవిత్రాత్మ ఆమెను బలహీనపరుస్తూ ఉంది. ఆ యొక్క అపవిత్రాత్మ, ఆ దురాత్మ, సాతాను యొక్క ఆత్మ ఆ స్త్రీని వంగిపోయేటట్టు చేసింది. కారణం పాపం. కాబట్టి క్రీస్తు అక్కడ చేసింది ఏంటంటే, మొదట పాపమును ఆయన క్షమించాడు, రెండవది స్వస్థతనిచ్చాడు, విడుదలిచ్చాడు కదా. ఆయన చేతులు పెట్టి ఆమెను పిలిచి కదా, ఆమె ఎంత మాత్రం చక్కగా నిలవడలేకుండేను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను. బలహీనతలు, పాపం వల్ల కలిగే బలహీనతలు, దురాత్మల వలన కలిగే బలహీనతలు విడుదల ఇచ్చేది రక్షకుడైన యేసు. చేతులుంచి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ఎప్పుడైతే విడుదల పొందిందో, విడుదల పొందిన ప్రతివారు కూడా దేవుని మహిమపరుస్తారు. రోమపత్రిక 3:23 మనకేముంటుంది? మన పాపముల అపరాధం వల్ల మనము దేవుని మహిమను పోగొట్టుకున్నాం.
వీ హ్యావ్ ఫర్ఫీటెడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మనం కోల్పోయాం. ఇప్పుడు ఆమె తిరిగి మహిమలోనికి సమకూర్చబడింది. ఈ అద్భుతమైన ప్రభువారి యొక్క స్వస్థత ద్వారా ఆమె పాపము క్షమించబడింది. ఆమె యొక్క శరీరము స్వస్థత పొందింది. ఇప్పుడు ఆమె తిరిగి దేవుని మహిమపరుస్తుంది. అన్లెస్ అంటిల్ గాడ్ ఫర్గివ్స్ యువర్ సిన్స్, నీ పాపము ఆయన క్షమించకపోయినట్లయితే, నీవు స్వస్థత పొందకపోయినట్లయితే, విడుదల పొందకపోయినట్లయితే నీవు దేవుని మహిమపరచలేవు. నువ్వెంత దేవుని మందిరంలో ప్రార్థనలు చేసినా, స్తుతులు అర్పించినా, పాటలు పాడినా, ఇంకేమైనా చేసినా సరే, నువ్వు దేవుని మహిమపరచాలి అంటే నంబర్ 1, యువర్ సిన్స్ మస్ట్ బి ఫర్గివెన్, పాప క్షమాపణ. 2, నీలో ఉన్న సాతాను యొక్క ఆ దయ్యం పారిపోవాలి, విడుదల పొందాలి, విడిపించబడాలి. ఆ దురాత్మ శక్తి, దయ్యము శక్తి, అపవిత్రాత్మ, సాతాను శక్తి నుంచి విడుదల పొందాలి. 3వది, స్వస్థత పొంది నీవు దేవుని మహిమపరచగలుగుటకు యోగ్యమైన దానివిగా ఉంటావు, యోగ్యమైన వాడవుగా ఉంటావు. కాబట్టి యేసు ఆమెను స్వస్థపరిచాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, దేవునికి ఆమెకు మధ్య ఉన్న అడ్డంకి తొలగించబడింది. ఆ బలహీనత తొలగించబడి ఆమె తిన్నగా నిలబడింది. అదే కదా అక్కడ మనం చూస్తున్నాం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. స్ట్రైట్గా నిలబడింది. దేవుని బిడ్డలారా, పాపము నీలో ఉన్నంతకాలము, సాతాను శక్తి, అపవిత్రాత్మ శక్తి నీలో ఉన్నంతకాలం నీవు వంగిన స్థితిలోనే ఉంటావు కదా. నీవు తిన్నగా నిలబడలేవు దేవుని ఎదుట తిన్నగా నిలబడడానికి యేసు వారి యొక్క హస్తములు నీ మీద ఉంచబడాలి. అది ఆయన చేసినందుకు ఆయన మహిమపరిచింది. ఇకపోతే ఇప్పుడు ఇక్కడున్న సమస్య ఏంటంటే, దేవునికి ఆమెకు మధ్య ఉన్న ఆ ప్రాబ్లం అంతా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె స్వస్థత పొందింది, ఇప్పుడు తిన్నగా నిలబడింది, ఇప్పుడు దేవుని మహిమపరచడానికి యోగ్యురాలయ్యింది. ఎక్కడ? దేవుని మందిరములో, ఆరాధనలో ఆమె విడుదల పొందింది. లిబరేషన్ త్రూ వర్షిప్, లిబరేషన్ త్రూ వర్షిప్. ఆరాధనలో ఉండుట వలన ఆమె విడుదల పొందింది. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం, కానీ విడుదల పొందావా? అది ముఖ్యమైనది. హ్యావ్ యూ బీన్ లిబరేటెడ్? హ్యావ్ యూ బీన్ ఫ్రీడ్? హ్యావ్ యూ బీన్ లిబరేటెడ్ ఫ్రమ్ సిన్, సాటన్, పాపము, సాతాను నుండి విడుదల పొందటం అనేది చాలా ప్రాముఖ్యం. నీవు దేవుని మహిమపరచాలంటే ఇది ముఖ్యం. అది బాగానే జరిగింది. ఇప్పుడు సమస్య ఏంటంటే, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరం అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా అని వారిని ఆయన గద్దించాడు. ఈ విశ్రాంతి దినాన్ని గురించి కూడా 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విశ్రాంతి దినం, సబ్బాత్ అనేది దేనికి ముఖ్యమైనది అని చెప్పంటే, సబ్బాతు అనేది దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఉన్న ఒక అనుబంధం, ఒక సంబంధం. ఇది ఏ సైన్ ఆఫ్ కవెనెంట్. దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉండే ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం,
విశ్రాంతి దినమును ఆచరించండి అని కదా. ఆ నిర్గమాకాండం 31:13 మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించండి అని. ఏ సైన్ బిట్వీన్ గాడ్ అండ్ హిజ్ పీపుల్ ఇజ్రాయెల్. దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఉన్న ఆ ఒడంబడిక, ఆ నిబంధనకు ఇది ఒక గుర్తు కదా. నిర్గమాకాండం 31:17. రెండవది ఏది అంటే, ఇది దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది 4వ ఆజ్ఞ. విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పని. అది నిర్గమాకాండం 23, 12, 31, 16 వచనాల్లో. ఎందుకంటే విశ్రాంతి దినాన మీరు ఏ పని చేయకూడదు. నిర్గమాకాండం 20:10. అంచేత ప్రవక్తలందరూ కూడా ఈ విశ్రాంతి ఆచారాన్ని చాలా గట్టిగా ప్రజలకు నొక్కి చెప్పారు. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు విశ్రాంతి దినాన్ని అని చెప్పని వారు చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సబ్బాతు అనే దానిలో ముఖ్యమైనది ఏది అంటే, నీకు నీ దేవుడికి మధ్య ఉన్న ఈ ఒడంబడిక, ఈ ఒప్పందం. నీవు దేవునికి భయభక్తులతో వినయ విధేయతలతో ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ఇది ఒక మూలమైనటువంటి సంబంధం. ఇది విశ్రాంతి దినం ఆచరించటం. కాబట్టి ఆ విశ్రాంతి దినాన్న ఆచరిస్తున్నప్పుడు మనము దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని మనం ఎప్పుడూ కూడా దాన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభువారు చెప్పాడు, వీళ్ళు అంటున్నారు, ఏంటయ్యా మీరు విశ్రాంతి దినాన్ని వచ్చారు మీరందరూ, మీరు పనిచేయదగిన 6 దినాలు కలవు కదా, అప్పుడు వచ్చి మీరు స్వస్థతలు పొందండి, ఇది దేవుని దినం, విశ్రాంతి దినం, మీరు ఈ దినం రావద్దు అని ఆ సమాజ మందిరపు అధికారి వారిని చాలా తీక్షణంగా గద్దించాడు. వద్దు అన్నాడు, విశ్రాంతి దినాన మీరు రావద్దు అన్నాడు. కానీ ప్రభువారు దానికి చెప్పింది ఏంటంటే, సాబత్ వాజ్ మేడ్ ఫర్ ద మ్యాన్ అండ్ నాట్ మ్యాన్ ఫర్ ద సాబత్. ఈ సబ్బాతు అనేది మనుషుని కొరకు నియమించబడింది, అంతేగాని మనుష్యుడు సబ్బాతు దినం కొరకు కాదు అని చెప్పని అన్నాడు. కాబట్టి ఈ సబ్బాతు అనే దానిలో ముఖ్యమైనది ఏది అంటే, ప్రజలకు మేలు చేయడం, ఉపకారం చేయడం, సహాయం చేయడం అనేది ప్రాముఖ్యం. అంతేగాని ఇది ఒక ఆచారంగా, ఒక అలవాటుగా చేయడం కాదు. అంచేత ప్రభు వారిని గద్దించాడు. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అన్నాడు. అబ్రహాము కుమార్తె, అక్కడ జక్కయ్యను కూడా ప్రభు పిలిచాడు. ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. అంటే యేసు ప్రభువు ద్వారా వాళ్ళు దేవుని యందలి విశ్వాసంలోకి వచ్చారు. దే హ్యావ్ కమ్ ఇంటూ ట్రస్ట్ విత్ గాడ్. దే ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. విశ్వాసులు. అబ్రహాం దేవుని ఎట్టయితే విశ్వసించాడో, నమ్మాడో, లోబడ్డాడో, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాట ప్రకారం జీవించాడో, అట్లాగే వీరు కూడా దేవుని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారం లోబడుతున్నారు. దాని ద్వారా వారు విడుదల పొందుతున్నారు. సాతాను కట్ల నుంచి విడిపించబడ్డారు. ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారు అందరూ సిగ్గుపడేది. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించాను. దేవుని బిడ్డలారా, ఈ దినం మరి మనం విన్నటువంటి ఈ వాక్యము, ఇది ఎంత అద్భుతమైన వాక్యం అంటే,
మన జీవితంలో దేవుడు మనకుతో సంబంధం కలిగి ఉన్నాడు. మనము మన చుట్టూ ఉన్న మన ఇరుగు పొరుగు వారందరితో, సమాజంలో వారితో సంబంధము కలిగి ఉండాలి. మన విశ్వాసం, మన భక్తి, మన ఆరాధన ఇది ఎప్పుడు పరిపూర్ణమవుద్ది అంటే ఇది మన తోటి వారితో మన యొక్క సంబంధాల్లో అది సరి అయిందిగా ఉన్నప్పుడు మన భక్తి, మన విశ్వాసం, మన ఆరాధన అది ఒక సత్యమైన ఆరాధనగా, యథార్థమైన ఆరాధనగా, ఆత్మీయమైన ఆరాధనగా, దేవుడు అంగీకరించే ఆరాధనగా ఉంటుంది. అంచేత మనకు దేవుడంటే ఉన్న ప్రేమ, దేవుడంటే ఉన్న భక్తి, దేవుడంటే ఉన్న గౌరవం ఇది షుడ్ బి ఇన్ కరస్పాండింగ్ లైఫ్ విత్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. మన చుట్టూ ఉన్న వారితో కూడా మనము అదే మంచి సంబంధాలు కలిగి ఉండాలి. దేవుని ఎంత ప్రేమిస్తున్నామో మనుషులను అట్లా ప్రేమించాలి. దేవుని ఎట్లా గౌరవిస్తామో మనుషులను కూడా గౌరవించాలి. దేవుని ఎడల మనం ఎట్లా యథార్థంగా ఉంటామో అట్లాగే మనుషులు యథార్థంగా ఉండాలి. అంతేగాని మోసపూరితమైన వేషధారణతో కూడిన ఆ భక్తి, ఆ యొక్క విశ్వాసం అది దేవుని సన్నిధిలో అది కేవలం వేషధారణ. అది దేవుడు అంగీకరించడు. దేవుని యొక్క ఆరాధన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. అలాగే నిన్నువలని పొరుగువానని ప్రేమించాలి. అటువంటి ఆరాధన దేవునికి యోగ్యమైంది, అంగీకారమైంది, దేవుడు మెచ్చేది, ప్రీతికరమైంది. ప్రభు ఈ మాటలు మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ గల తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా యథార్థమైన ఆరాధనతో మా హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా, సత్యముగా, నిజముగా, ప్రేమ, విధేయత, వినయం, భక్తి, భయం కలిగి దేవుని ప్రేమిస్తూ, అలాగే మన చుట్టూ ఉన్న తోటి వారిని కూడా ప్రేమిస్తూ, వారికి సహాయపడుతూ, వారికి తోడ్పడుతూ, వారిని కూడా మేలులతో నింపని ప్రార్థన చేస్తూ మేము మా సమాజం నీ ఎదుట ప్రభువా ఒక్క మనస్సుతో, యథార్థమైన జీవితంతో మీ సన్నిధికి వచ్చి యథార్థమైన ఆరాధన నీకు సమర్పించుటకు మాకు సహాయం చేయమని యేసు వారి పరిశుద్ధ పుణ్యనామన మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ అయిన సర్వశక్తి గల ప్రభువు దీవెన మీకు తోడై ఉండును గాక. ఆమెన్.